హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ మొత్తంలో ఉన్న పొలాలు, ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ డిజిటలైజ్ చేసింది. ఆ రికార్డ్స్ని చూడాలంటే మనకు ఒక వెబ్సైట్ ఉంది, mabhoomi.telangana.gov.in అని. ఆ వెబ్సైట్కి వెళ్తే మనం పహానీస్ లేదంటే 1B ఫామ్స్ ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ మీకు ఏమన్నా ఫిర్యాదులు ఉన్నా కూడా మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు గవర్నమెంట్కి. సో ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక మా పహాణి అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి క్లిక్ చేశాక మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోవాలి, మండలం పేరు, గ్రామ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖమ్మం సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మండలం పేరు బోనకల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఊరు కూడా బోనకల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. లైక్ మనం సర్వే నెంబర్స్ తెలిస్తే సర్వే నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఖాతా నెంబర్ తెలిస్తే ఖాతా నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఆధార్ నెంబర్ ఉన్న ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదంటే పేరు కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ తెలుగులో టైప్ చేయాల్సి వస్తుంది సెర్చ్ చేయడానికి. సో సెర్చ్ చేసి ఎంటర్ కొట్టంగానే మీకు కింద డీటెయిల్స్ వస్తాయి. ఈ సెర్చ్ అంత కరెక్ట్గా పనిచేయట్లేదు, బట్ ఇక్కడ మీకు అన్నీ కూడా కరెక్ట్గా పనిచేయట్లేదు. బట్ మీరు గ్రామం, మండలము, జిల్లా కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొడితే మీకు ఆ గ్రామంలో ఉన్న పొలాలన్నీ లిస్ట్ కిందకు వస్తుంది. అవన్నీ ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేర్లన్నీ ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా ఇలా సెర్చ్ చేశాక మీ పేరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా మీ యొక్క పొలం రికార్డ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సర్వే నెంబరు, పూర్తి ఎంత పొలం ఉంది, ఎవరి పేరు మీద ఉంది, అది పట్టా భూమా లేదంటే ఇంకేదైనా భూమా, ఎంత శిస్తు కడతాం, మెట్ట మగాన, ఎవరి పేరు మీద ఉంది, ఎవరు అనుభవిస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వారసత్వం వచ్చిందా లేదంటే విక్రయించడం ద్వారా వచ్చిందా అనేది. సో ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇంక నుంచి అన్ని రిజిస్ట్రేషన్స్కి వీటికి అంతా ఈ రికార్డ్స్నే గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీ పొలము ఇవన్నీ కరెక్ట్గా రిజిస్టర్ అయినాయా లేదా పోర్టల్ ఈ వెబ్సైట్లో అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా తేడాలు ఉన్నా, మీ భూమి తక్కువ ఉన్నట్టు చూపించినా లేదంటే అసలు చూపించకపోయినా ఈ వెబ్సైట్లో మీరు ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, లేదంటే మీరు రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్ని కానీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ని కానీ కలవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.